రాజాసింగ్ అనర్హతపై ఊగిసలాట. స్పీకర్కు బీజేపీ ఫిర్యాదు చేస్తుందా? ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీనా? గెలుపోటముల ప్రభావం ఎంత? లాభ నష్టాలు బేరీజు వేసుకుంటున్న కమలం పార్టీ. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా సభ్యత్వ రద్దు అంశం. ఇప్పుడు ఇక్కడ అనర్హత వేటుబడాలంటే ఎవరో ఒకరు కంప్లైంట్ చేయాలి, అండ్ దట్టు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. రాజాసింగ్ తనకు తానుగా నేను రాజీనామా చేస్తున్నాను నా పదవికి అనే సింగిల్ లైన్లో రాజీనామా చేసి స్పీకర్కి ఇస్తే ఆ రాజీనామాను 100% స్పీకర్ ఆమోదించడానికి అవకాశాలు ఉంటాయి. అదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కనుక కంప్లైంట్ చేసింది అనుకోండి, ఆయన మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిండు, ఆయనే రాజీనామా చేసిండు, మా పార్టీ కాదు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయండి అంటే కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ రాజాసింగ్ మళ్ళీ ఆయన కూడా ఒకవేళ రాజాసింగ్ దాన్ని ఎండార్స్ చేస్తూ ఎస్ నేను ఆ పార్టీలో ఉండను అని కనుక, ఆ పార్టీలో లేను నన్ను రద్దు చేసేయండి అని కూడా ఆయన కూడా చెప్తే అప్పుడు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. 30వ తారీఖు రామచంద్రరావు ఎంపిక సమయంలో, అధ్యక్షుడు ఎంపిక సమయంలో రాజాసింగ్ రాజీనామా చేసిండు. ఆ రాజీనామా లేఖలో లాస్ట్ ఒక లైన్ పెట్టిండు ఆయన, కిషన్ రెడ్డి గారు నేను బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను, సో నేను ఇప్పుడు పార్టీలో లేను కాబట్టి ఇప్పుడు రాజీనామా చేసిన కాబట్టి మీరు స్పీకర్కి కూడా కంప్లైంట్ చేసేయండి మీరే అని. మరి రాజాసింగ్ సమయం చూసుకొని ఆయనే రాజీనామా చేస్తాడా, లేదు బీజేపీ ఏమైనా ఫిర్యాదు చేస్తుందా? ఏదేమైనా ఒకవేళ రాజీనామాని స్పీకర్ ఆమోదిస్తే ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు 5-10 రోజులలోనే అయిపోతే జూబ్లీహిల్స్తో పాటే గోషామహల్ ఉప ఎన్నిక కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ అది జరుగుతుందా అన్నది ఇక్కడ వీళ్ళు అడుగుతున్న ప్రశ్న. భారతీయ జనతా పార్టీ మేము ఖచ్చితంగా గెలుస్తాము అని అనుకుంటే అడుగుతారు. రాజాసింగ్ నేను ఖచ్చితంగా పోటీ చేస్తే గెలుస్తాను అనుకుంటే రాజీనామా చేస్తాడు. మరి అవకాశం ఉందా? ఇప్పుడు ఆడ టోటల్గా నార్త్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది, సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. సెటిలర్స్ అంటే ఆంధ్ర కాదు, అంత దేశంలోంచి అక్కడక్కడి నుంచి వచ్చిన హిందుత్వ ఓట్ బ్యాంక్ చాలా బలంగా ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు బీజేపీ ఒకవైపున పోటీ చేసి రాజాసింగ్ ఒకవైపున పోటీ చేస్తే హిందూ ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశం కూడా ఉంటుంది. మరి అట్లా వీళ్ళు గెలుపునకు అవకాశాలు అంత ఈజీనా అంటే కొంత కష్టమనే చెప్పాలి. మరి అది చూడాలి ఎట్లుంటుంది అన్నది. మళ్ళీ అక్కడ ఎంఐఎం పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పోటీ, అంత ఓట్ బ్యాంక్ అంతా చీలిపోయిన తర్వాత ఎవరు గెలుస్తారని ఒకవేళ కనుక బీజేపీ రాజాసింగ్ మీద వేటు వేసేలాగా ప్లాన్ చేసినా, రాజాసింగ్ రాజీనామా చేసినా, బై ఎలక్షన్ వస్తే ఎవరు గెలుస్తారని మనం చెప్పలేం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు చేసే విషయంలో కమలం పార్టీ ఊగిసలాటలో ఉన్నదట. పార్టీ సభ్యత్వానికి రాజాసింగ్ చేసిన రాజీనామాను ఆమోదించిన పార్టీ ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని పట్టుబడుతుందా? అందుకోసం స్పీకర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తుందా? ఒకవేళ ఉప ఎన్నిక వస్తే అక్కడ మళ్ళీ బీజేపీ అభ్యర్థి గెలుస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. రాజకీయంగా లాభ నష్టాలు బేరీజు వేసుకున్న తర్వాతే స్పీకర్కు ఫిర్యాదు చేసే విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారట. ఇప్పుడు రాజాసింగ్ మీద కొంత సింపతి కూడా ఉన్నది. సో ఆ దాంట్లో భాగంగా రాజాసింగ్ ఒకసారి గెలిచినా ఆశ్చర్యం లేదు. సరే భవిష్యత్తులో మళ్ళీ ఏమైందనే చెప్పలేదు, మళ్ళీ భవిష్యత్తులో అదే సెంటిమెంట్ పదే పనిచేయదు కదా. సో ఒక్కసారి అయితే ఆయనకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజాసింగ్ రాజీనామా చేస్తాడా చేయరా అన్నది చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మాధవీలతను రంగంలోకి దించినట్టున్నారు కదా. మాధవీలత ఈయన రాజీనామా చేయగానే ఆమె ఆడ గోషామాల్లో ఎంటర్ అయింది. సునీల్ బన్సల్ ఆమెతో మీటింగ్ పెట్టిండు, ఆమె ఎంటర్ అయిపోయింది. మొన్న రామచంద్రరావు ఆ పాత బీజేపీ కార్యకర్తలందరితో మీటింగ్ పెట్టిండు. సో వాళ్ళు హడావుడు వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేయాలనుకుంటున్నారా, అనర్హత వేటు వేయమని స్పీకర్ని కోరాలనుకుంటున్నారా ఏమో మరి చూడాలి, వాళ్ళ మనసులో ఏముందో.